గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మళ్ళీ యథావిధిగా అఘోరిని చూపెట్టే ప్రయత్నం. జైలు జీవితం ఎందుకు రావాల్సి వచ్చింది, జైలు జీవితంలో తను పడ్డ ఇబ్బంది ఏంటి, అసలు బెయిల్కు ఎవరెవరు సహకరించారు, బెయిల్ ఎట్లా వచ్చింది, బెయిల్కు ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయి, నిజంగా అందరూ అనుకున్నట్టు అఘోరి దగ్గర కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఉన్నాయా, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది. మనం తెలంగాణ ఇటు మహారాష్ట్ర, తెలంగాణ నుంచి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరంలో అఘోరి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం. అటు ఉజ్జయిని పోయి వస్తున్నా అనే తరుణంలో మనము ముఖ్యమైన వ్యక్తి ద్వారా అఘోరితో మాట్లాడే ప్రయత్నం చేశాం. దాంట్లో అఘోరి ఇవి ఇప్పుడు మీ ముందు చూపెట్టబోతున్నాను. అసలు అఘోరి జైల్లో ఏం జరిగింది, జైలుకు పోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు జైలుకు పోవాల్సి వచ్చింది, ఇదన్నిటికీ ఒకసారి అఘోరితో మాట్లాడిద్దాం. అంత స్థాయికి ఉన్న అఘోరి తెలంగాణలోనే అటు తెలుగు రాష్ట్రాల్లోనే ఎటు చూసినా వార్తగా మారిన అఘోరి ఇప్పుడు పరిస్థితి ఏంటో ఒకసారి చూపెడదాం. మనతో పాటు అఘోరి మాటుంది. ఏమ్మా బాగున్నారా? అడవిలో ఉన్నారు, ఏంది పరిస్థితి? దర్శనం అయిందా? బాగా దర్శనాలు మంచిగానే ఉన్నాయి. హరహర మహాదేవ్, ఓం నమ శివ, అఘోరి కాళీనమ, గురుదత్తనమ, సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హరహర మహాదేవ్, జై భోలేనాథ్. ఏందమ్మా అదే సనాతన పేరు మీద మీరు చేసిన పోరాటం మిమ్మల్ని జైలుకు పంపింది, ఏంది అన్నిటికీ కారణం ఏంది అసలు? అంటే జైలుకి వెళ్ళడానికి మొత్తం చెప్పను, ఒక 20 రోజులు, ఒక నెల జైలుకి వెళ్ళక ముందు అప్పటి నుండే కొంతమంది కావాల్సి టార్గెట్ చేసినట్టు చేసి అలా కొన్ని కుట్రలు పొంది ఇలా ఈ ట్రాప్ అనేది ఒకటి జరిగింది. చాలా పెద్ద ట్రాప్ అది, ప్రజలందరూ చూస్తుంటారు, వాళ్ళకి తెలుసు. పైన భోలేనాథ్ కాళీమాతనే వాళ్ళ భక్తురాలుగా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి, ఇలాగే జీవించాలి కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం ప్రీ ప్లాన్డ్గా చేశారు. 100% ప్రీ ప్లాన్డ్గానే జరిగింది ఇదంతా. అప్పటికంత ముందు నేను అన్ని రాష్ట్రాలు తిరిగాను, అన్ని జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాకా నేను వెళ్ళాను, పోరాడాను. నా శక్తి ఎంత ఉందో అంతవరకు నేను పోరాడలేదని కాదు, అందరు ప్రజలు కూడా చూశారు, యావత్ దేశం చూసింది. బట్ ఎక్కడైతే సమ్ పర్సన్స్ లైఫ్లోకి వచ్చారో అక్కడ నుండే కొద్దిగా కాంట్రవర్సీస్ అనేటి, దాంతోపాటు వీళ్ళు కూడా కాంట్రవర్సీలకు లాగడము. ఆమె ఎవరైతే వాళ్ళు ఉన్నారో సమ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇక మొత్తం బ్యాడ్గా పోర్ట్రేట్ అయిపోయింది. అక్కడ జరిగింది ఏమీ లేదు, బట్ ఇక్కడ నేను నష్టపోయింది చాలా ఉంది. నేను నష్టపోయింది ఏంటంటే ఒక చాలా పెద్ద, నా ఫ్యామిలీ, నా ఊరు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అలాంటిది నేను భగవంతుని, పరమేశ్వరుని, కాళీమాతని ఇదే అడుగుతున్నాను, భోలేనాథుని. వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు. నేను ఇదే అడవిలలో ఇలాగే ఎక్కడో పనిలో పరాల్లో ఇదే గంగమాతని సేవించి బతకాల్సిందే. బట్ వాళ్ళు ఇప్పటికి కూడా బాధనే అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఏమి చేయలేదు నేను, తల్లిదండ్రులకు. నేను వాళ్ళని కష్టపెట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ సమ్ పర్సన్స్ వచ్చి లైఫ్లోకి చాలా పెద్ద ముద్ర. ఇది వేరే నేను కాబట్టి తట్టుకుంటున్నాను. ఇదే నార్మల్ పర్సన్స్కి వస్తే వాళ్ళు ఎప్పుడో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. నేను బయట విమర్శలకు వాళ్ళు ఎంతమంది నీచంగా ఎలా అన్నా కూడా నేను స్ట్రాంగ్ ఉన్నాను. జైల్లోకి పోయిన తర్వాత నా కష్టాలు నేను అనుభవించాను, అది ఆయనకే తెలుసు. అది ఎవరికి చెప్పలేదు. ఎందుకు చెప్పాలి? చెప్పినా కూడా వీళ్ళు వినరు కదా, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జైలుకు ఎవ్వరు వెళ్ళొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంత కఠినమైన జీవితం ఎవరికి రావద్దు కూడా, అలాంటివి అనుభవించాను. ఆధ్యాత్మిక జీవితానికి జైలు జీవితానికి ఏంటి తేడా, ఎట్లుంది? మీరు జైల్లో పడ్డ కష్టం ఏంటి? చాలా అనుభవించాను. భగవంతుడు అలాగే నాకు, నా తల్లిదండ్రులు బాగా కష్టపడ్డారు నన్ను బయటికి తీయడానికి. భూములు అమ్ముకొని, భూములు కుదవబెట్టి, కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులేండి, కానీ వాళ్ళు కూడా మా ఫ్యామిలీకి
సపోర్ట్ చేస్తూ మంచిగా ధైర్యం చెప్తూ ఆర్థికంగా వాళ్ళు కూడా సాయం చేసి ఈ రోజు 4కి బెయిల్ వచ్చి నేను బయట ఉన్నాను. అఘోరి శ్రీనివాస్ దగ్గర కోట్ల రూపాయలు, హైదరాబాద్లో బంగ్లాలు, నిధులు ఇవన్నీ ఉన్నాయని ఫుల్ ప్రచారం జరిగింది. ఎందుకు మీ బెయిల్ 4 నెలలు పట్టింది అసలు? అదే చెప్తున్నా కదా నాన్న, అదే కోట్ల ఆస్తులు ఉంటే మనిషికో కోటి రూపాయలు ఇచ్చి అప్పుడే బయటకు వస్తా కదా, జైలుకు కూడా వెళ్ళను. అలా ఉన్నారా లేదా? డబ్బున్న వాళ్ళు డబ్బు పెట్టి జైలు గేట్ దాకా కూడా వాళ్ళు విత్ ఇన్ స్పాట్లో బెయిల్ వచ్చి బయటకు వచ్చేస్తారు. మరి అలాంటిది ఎక్కడుంది? అలా ఉంటే నేనే ఎక్కడైనా స్థిరపడతా కదా. ఇలాంటి జంగట్లను ఎక్కడో ఒక గుడి కట్టించి అలానే జీవితాంతం ఉంటా, బయటికి కూడా రాను నేను. ఆ సోమత లేకనే కదా మీరందరూ ఎవరైతే పోర్ట్రేట్ చేస్తున్నారో కోట్ల ఆస్తులు, కోట్ల విల్లాలు అంటే అది ఎక్కడుంది, ఎక్కడున్నదో అదంతా మీరు మరి ఎవరికన్నా దానాలు చేద్దాం, మనం అందరం కలిసి దానం చేద్దాం నాన్న, దానికి ఏం ఇబ్బంది లేదు. అంతెందుకు కావాలంటే మా అమ్మ నాన్న కొండ పోయి అక్కడ పెడతాను విల్లాలల్లా. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? యథావిధిగా నా గురించి భూములు తాకట్టు పెట్టారు. వాళ్ళ కడుపున పుట్టినందుకు వాళ్ళకు నేను ఏమి చేయలేదు, కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా నాకు వాళ్ళు భూములు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ముసలోళ్ళు అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది. ఏందమ్మా, ఎందుకు మిమ్మల్ని జైలుకు పంపించే అంత ప్లాన్ జరిగిందని మీరు అంటున్నారు? ఏంటి అసలు విషయం? ఎందుకు జరిగింది? నేను దానికి క్లారిటీ ఇస్తాను నాన్న. ఇప్పుడు నేనేదో ఎట్లా కోట్ల ఆస్తులు, కోట్ల వ్యాపారం చేయలే. ఇది జస్ట్ నా అకౌంట్లో ఎంత అమౌంట్ పడ్డాయో దాని త్రూ అది అక్కడ ఉంది కాబట్టి రుజువుగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదన్నా నాకు 100 రూపాయలు వేసినా అకౌంట్లోనే వేస్తారు. అలాంటిది ఆ రుజువులు ఉన్నాయి కాబట్టి అది సాక్ష్యాలను బట్టి అక్కడ కేసు ఫైల్ చేశారు. ఓకే, నాకు న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉంది. ఇప్పటికి కూడా నేను వాళ్ళనే నమ్ముతున్నాను. జడ్జీలు ఏదైనా నిర్ణయం పాజిటివ్గానే ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భోలేనాథ్ ఉన్నాడు. డబ్బులు వేసింది ఒకరు, కేసు పెట్టింది ఇంకొకరు. అదే అడగబోతున్నాను. అఘోరి శ్రీనివాస్ నన్ను మానసికంగా వేధించిండు, శారీరకంగా నన్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసిండు, ఇలాంటి కంప్లైంట్స్ అన్ని ఇచ్చిండు. ఏంటి అఘోరి శ్రీనివాస్ ఇప్పుడు నేను ఎట్లా ఇది చేయగలుగుతాను? నేను ఒకటే మాట చెప్తాను నాన్న, ఎవరేమన్నా అనుకోని మీరు అన్న మాటలే నేను చెప్తాను. ఎందుకంటే విని ఇంకా ప్రజలకు కూడా బండ గుద్దినట్టు చెప్పాలి. నేను ఇటు బాయ్గా జీవితం చూశాను, ఇటు గర్ల్గా జీవితం చూశాను. బాయ్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, గర్ల్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, రెండిటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. బట్ నేను శారీరకంగా నేను పనికిరాను కదా. హౌ కెన్ దెన్ ఈజ్ ఇంపాసిబుల్ దెన్ ఫిజికల్? అది నేను అడుగుతున్నాను. నేను దానికి పనికే రాను, అదే వద్దు, నాకు అంగమే లేదని నేను ఆల్రెడీ సర్టిఫికెట్లు, నేను ఎక్కడెక్కడ సర్జరీ చేయించుకున్న డాక్టర్లు, హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, నేను ఎలా చేయగలుగుతాను? ఎందుకు ఇటువంటి కట్టుకథనా లేదంటే ఇటువంటి? నేనేమంటున్నా, నేను అబద్ధం చెప్తున్నారా? నేను అబద్ధం చెప్తున్నాను. ఇప్పటికి కూడా ప్రజలు అనుకుంటే, న్యాయ వ్యవస్థలు అనుకుంటే, పోలీసు వ్యవస్థలు కూడా అనుకుంటే నేను నేను కంపల్సరీ టెస్ట్లకు రెడీగా ఉన్నా. నేను టెస్ట్లకు రెడీ. ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళు కూడా టెస్ట్లకు రెడీయా అని నేను అడుగుతున్నాను. నేను టెస్టులకు రెడీ. ఇంకా దీనికంటే ఎక్కువ ఇంకా నేను చెప్పలేదు. పలుసార్లు జైలు నుండి నేరుగా జ్యుడిషియరీ గురించి మాట్లాడద్దు, కానీ కొన్ని అంశాలు ప్రజలకు తెలవాలంటే మాట్లాడతారు. మీరు నేరుగా జైలు నుండి జ్యుడిషియరీ జడ్జి గారి దగ్గరికి పోయి నిలబడుతున్న టైంలో చాలాసార్లు ఏడ్చిందని ఒక ప్రచారం జరిగింది, నిజమా? అంటే బాధలు అనేటివి వస్తుంటాయి, పోతుంటాయి. బట్ ఏడవడం అంటే పెయిన్. ఇలాంటి కేసులు కూడా ఉంటాయా? ఎందుకు ఇలాంటి నిందలు? డైరెక్ట్ ఏదైనా ఉంటే డైరెక్ట్ అడగాలి. నేను రెడీ అంటున్నా కదా టెస్ట్లకు. నేను జైల్లో ఉండే లాయర్లకు కూడా అదే చెప్పేదాన్ని, నేను టెస్ట్లకు రెడీ, నన్ను టెస్ట్లకు తీసుకెళ్ళండి మీరు. నాకు 4 నెలలు ఉన్నాను కదా, నన్ను 4 నెలల్లో నేను బయటకు వచ్చింది ఒకసారి, 2 సార్లు. ఒకటి మోకిలకు వెళ్ళాను, ఒకటి కరీంనగర్కి వచ్చాను ఫిజికల్గా అక్కడ కోర్టుకు హాజరుపరచడానికి. 2 సార్లు వచ్చాను. నేను టెస్ట్లకు రెడీ అన్నప్పుడు తీసుకెళ్లాల్సింది కదా. నేను వద్దని నేను రాను అనలేదు, ఏమనలేదు. టెస్ట్లు తీసుకున్న తర్వాతనే అప్పుడు నన్ను రిలీజ్ చేసేది ఉండే. నేను అన్నిటికీ సిద్ధపడి ఉన్నాను. మీరు కేసులు పెట్టిన వాళ్ళు నిజమా, నేను నిజమా అనేది తెలిసిపోద్ది కానీ నిర్ధారణ. ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు అంటే డబ్బులు ఎందుకు ఇచ్చారు వాళ్ళు?
వాళ్ళు ఎందుకు ఇచ్చారు, వాళ్ళు నన్ను ఎందుకు అప్రోచ్ అయ్యారు? నేనే ఫోన్ చేసిన, నా కాల్ రికార్డ్స్ తీయండి, నేను ఫోన్ చేసిన. వాళ్ళకు నాకు ఎప్పటి నుండి పరిచయం ఉంది. ఇదంతా అయితే పోలీస్ వ్యవస్థకున్న న్యాయ వ్యవస్థకు తెలుసు కదా, గవర్నమెంట్కి అయితే తెలుసు కదా. ఇది బయటికి తీయండి, బయటికి తీసి ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎవరు వేశారు అకౌంట్లో. ఇప్పటికీ నా అకౌంట్లు మోకిలా పిఎస్లో ఉన్నాయి అన్ని. కొన్ని కోట్ల డబ్బు లేదు, విల్లాలు లేవు. అందుకే నేను ఇంత బహిరంగంగా చెప్తున్నాను. నా అకౌంట్స్, నా కారు ఇప్పటికి కూడా మోకిలా పిఎస్లో ఉన్నాయి. ఇప్పటికి నేను బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కోట్లకు ఈ అడవిలో ఉండి రేపటి రోజున కోర్టు డేట్కు నేను ఎలా వెళ్ళాలి, ఏ త్రూ వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? కాశీకి వెళ్ళినా, కాశీకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇదంతా జరిగిందా, లేకపోతే ఏంటి? లేదంటే నేరుగా ఎవరికి కనబడకుండా రహస్యమైన ప్రదేశంలో ఉండిపోయింది? రహస్యమైన ప్రదేశంలో కాశీకి వెళ్ళడానికి వెహికల్ అప్రోచ్ అవుతుంది. అది అయిన తర్వాత కంపల్సరీ. ఏందమ్మా అంటే నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన అఘోరి ఇప్పుడు 4 చుట్టూ అడవి, దట్టమైన అరణ్యం, ఒక వాగు ఇట్లాంటి ప్రాంతంలో ఉంటుంది. ఏంటి భయం, భక్తి ఏంటి, ఏం జరుగుతుంది అసలు? అంత కాళీమాత భోలేనాథ్ దయ వల్ల ఇప్పటికైతే నేను బాగున్నాను. నన్ను నమ్మిన భక్తులు వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికి కూడా స్టిల్ ఇన్ నౌ ఇప్పటికి కూడా సపోర్ట్ ఇస్తున్నారు. అఘోరి శ్రీనివాస్ అసలు అఘోరినే కాదు, ఇంటెన్షన్లీ ప్రజలను అందరిని మోసం చేస్తున్నారు, బయట ప్రచారం జరుగుతుంది. నేను ఒకటే మాట చెప్తా, నేను అఘోరినో కాదో అనే హక్కు నీకు లేదు. ఇది రాజ్యాంగం చెప్తుంది, ఈ స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు. ఇప్పుడు గౌరవిస్తాను, కంపల్సరీ గౌరవించాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగమే కదా అందులో ఉన్న, మిమ్మల్ని జైలుకు పంపించింది నేను బయటికి తీసుకొచ్చింది అదే కాబట్టి నేను కంపల్సరీ నేను గౌరవించాల్సిందే. బట్ ఇప్పుడు నేను కోర్టులకు అటెండ్ అయినా వాళ్ళు ఏదైతే కొన్ని చెప్పారో ఆ విధంగా నేను నడుస్తూ, నేను ఎక్కడ కూడా కాంట్రవర్సీగా మాట్లాడలేదు. 100% జ్యుడిషియల్ సిస్టమ్ ని నేను గౌరవిస్తాను, అదే ప్రకారం నడుస్తాను కూడా. వాళ్ళు చెప్పిన నిబంధన ప్రకారమే ఉంటారు. 100% నడవాలి. ఎక్కడ కాంట్రవర్సీ లేదు, ఏది దీని మీద ఉద్యమాలు లేవు, ఇవన్నీ బందా ఇక ఉద్యమాలు. అంటే మీరు ఇంతకు ముందు అమ్మాయిలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను అక్కడికి వెళ్తానని చెప్పేది, ఇప్పుడు అది అటువంటిది ఉండదు. ఇక నేను వెళ్ళాను కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను మంచి చేస్తాను. అంతకు మించి నేను ఒకరి దగ్గరికి వెళ్ళి నేను ఇదంతా దేశ సంచారం చేస్తూ దేశ సంచారం చేస్తాను, బట్ కాంట్రవర్సీలకు దిగను. నన్ను నమ్మిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు కదా, వాళ్ళకు మాత్రం నేను ఎప్పుడూ ఉంటాను. ఇంకా అఘోరి మాతకు పెళ్ళయింది, పెళ్ళి చేసుకున్న తర్వాత మీరు నమ్మిన మీ సహచరి, అంటే పెళ్ళి అయిన తర్వాత సహచరి అనాలా, లేకపోతే మీ ఫ్రెండ్ అనాలనా, లేదంటే మీకు దగ్గర వ్యక్తి అనాలనా, అటువంటి ఇప్పుడు ఆ ఫోన్ లేదు, కాంటాక్ట్ ఏమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్యలో, వర్షినికి మీకు? జై భోలేనాథ్, అదొక్కటి అడగకండి. ఎవరి జీవితంలో వాళ్ళు బాగుంటే బాగుంటుంది. నేనైతే ధ్యానాలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ నేను హ్యాపీగా ఉన్నాను. ఆ అంశం మాత్రం ప్రజలు కానీ, మీడియా మిత్రులు కానీ ఎవరు కూడా నాకు అదొక్కటి అడగకండి దయచేసి. మీరు జైలుకు పోవడానికి ప్రధాన కారణం ఎవరు? ఇక ప్రజలందరూ చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు ఎవరు కారణం ఏంటిది అనేది. వాళ్ళ పేర్లతో నాకు సంబంధం లేదు, బట్ ఆ క్యారెక్టర్స్ అనేవి ఇలా వచ్చినాయి, అలా వెళ్ళినాయి. ఇక అంతే. కొన్నిసార్లు ఒడుకులు దుడుకులు ఉంటాయి జీవితం అన్నప్పుడు. మనం కూడా మనుషులమే, ఎంత భక్తురాళ్ళమైనా మనం కూడా మనుషులమే. కాబట్టి కొంత అలా నడిచింది, కొన్ని రోజులు బ్యాడ్ టైం అన్నట్టు. తేజంగా ఎలిగిన అఘోరి శ్రీనివాస్ ఒక్కసారిగా డిమ్ అయిపోయిండు, అంధకారం అయిపోయింది, జైలు జీవితం అయింది. దీనికి అందరికీ కారణం అయినోళ్ళ మీద మీరేమన్నా కక్ష అంటే దాన్ని ఏమంటారు, ఏమన్నా ప్రతిచర్య ఉండబోతుందా? జై భోలేనాథ్. అదంతా భగవంతుడు చూసుకుంటాడు, అంత భోలేనాథ్ చూసుకుంటాడు, కాళీమాత చూసుకుంటుంది. ఏందమ్మా ఎట్లుంది అంటే మీ జైలు జీవితంలో అత్యంత మిమ్మల్ని బాధ పెట్టిన ఘటన ఏదన్నా చెప్తారా ఒకటి? మా నాన్న వచ్చారు, వచ్చినప్పుడు ఇంకా ఏం చెప్పలేను. నాన్న వచ్చి ఇట్లా బయటికి తీసుకొస్తాం అనుకుంటున్నాము, వద్దు నాన్న, వస్తే భగవంతుడు తీసినప్పుడే వస్తాము, లేదంటే లేదు అంటే లేదు, ఎడ్లైనా అమ్మి, ఉన్న భూమి అయినా అమ్మి, నువ్వు ఎక్కడున్నా మంచిగా బతుకు, బట్
ఆ మాటలకు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. ఒక 15 డేస్ 20 డేస్ ఇంకా కోలుకోలేకపోయినాను. ఇక అంతే, నేను ఒకటే అనుకున్నాను, శ్రీకృష్ణుడి ప్లేస్ కదా, ఓకే భోలేనాథుని, ఆయనే భోలేనాథుకి భక్తుడు, ఆయనకే కష్టం వచ్చింది శ్రీకృష్ణుడికి, మనం ఎంత అని ఇంకా నేను 20 డేస్ తర్వాత బాగా డీప్త్లోకి వెళ్ళిపోయాను. 20 డేస్ తర్వాత మళ్ళీ మెల్లగా యథావిధిగా నాన్న వాళ్ళకి చెప్పి, ఏది అమ్మొద్దు, మీ ఇష్టం, భగవంతుడు ఒకవేళ ఏదో రూపంలో వచ్చి తీయడా అంటే, కొంతమంది పాపం వాళ్ళకు నేను ఎప్పుడు కృతజ్ఞతగా చెప్తాను, అది కూడా కృతజ్ఞత అనేది చాలా తక్కువ. వాళ్ళు నాకు బాగా సాయం చేశారు కొంతమంది, వాళ్ళ పేర్లు కూడా చెప్పను. వాళ్ళు కూడా నాకు బయటికి రావడానికి వాళ్ళు కూడా వాళ్ళ హస్తం కూడా ఉంది. వాళ్ళ అమ్మ నాన్నకు అప్రోచ్ అయ్యి వాళ్ళతో పాటు అమ్మ నాన్న ఇలా చేశారు. ఇప్పటికి కూడా మా అమ్మ నాన్న ఒక ఎంతో కొంత భూమి ఉన్నది, ఆ భూమి ఇప్పట్లో కూడా తాకట్లో ఉంది ఊర్లో, ఇప్పటికి కూడా తాకట్లో ఉంది. అందరూ మొన్నటి వరకు రకరకాల వార్తలు, రకరకాల థంబ్నెయిల్స్, రకరకాల అనుకున్న వ్యక్తులు, మీరు ఇట్లా చెప్తే నమ్ముతారా అసలు? నేను అదే అంటున్నాను, దయచేసి ఇప్పటికీ మళ్ళీ నేను అదే చెప్తున్నాను, దయచేసి మీరు నా దగ్గరికి రావద్దు, నన్ను నమ్మద్దు, నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి, మీ జీవితాన్ని మీరు ఆనందంగా కుటుంబాలతో మంచి ఆనందంగా గడపండి చాలు. జైల్లో అన్నం తినలేదు అఘోరి మాత అని రకరకాల ప్రచారం జరిగింది, నిజమేనా? అన్నం తినలేదు, చాలాసేపు ఏడుస్తూ ఉండేది, ఏది నా సంబంధించిన అత్యంత, అంటే మీరు పేరు చెప్పొద్దని అంటున్నారు కాబట్టి, నాకు సంబంధించిన ఆత్మీయురాలు ఎక్కడ ఏంది అని ఇదంతా ప్రచారం జరిగింది, అంతా నిజమా అబద్ధమా? అలా ఏం లేదు, జస్ట్ నేనైతే లోపల 4 గోడల మధ్యలో ఇంకో సింగిల్ బ్యారెక్ అని ఉంటుంది, అందులో ఒక్కదాన్నే కాబట్టి జస్ట్ ఆయన నామస్మరణ చేస్తూ గురుమంత్రం జపిస్తూ జస్ట్ ధ్యానంలోకి వెళ్ళిపోయేదని. అదైతే నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇంకా గురువు ఏమన్నా మీరు బయటకు వచ్చిన తర్వాత కానీ, జైలుకు పోయే ముందు కానీ, మీ గురువు గారికి ఏమన్నా సమాచారం అంశం ఈ విషయంలో ఏమైనా చర్చ జరిగిందా? కంపల్సరీ చర్చలు అయితే జరిగినాయి. ఇప్పటికైతే ఆయన ఎలా చెప్తే అలా ఆ బాటలనే నడవాలి అంతే. ఇంకా ఏంటి ఏమన్నా అంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు వరుసగా మీరు కోర్టుకు పోవాలి, పోలీస్ స్టేషన్ పోవాలి, సంతకం పెట్టాలి, ఇటువంటి అంశాలన్నీ తెలుసా మీకు? ఏమైనా సమాచారం ఇస్తుండ్రా ఏంటి అసలు? అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను అక్కడికి వెళ్ళి రాగానే డేట్లు ఇచ్చారు, ఆ డేట్లు అయితే నాకు గుర్తుంది. ఆ డేట్లకు నేను కేసుల్లో బెయిల్ వేసిందంతా గవర్నమెంట్ తరపునే ప్రయత్నం జరిగిందని అన్నారు, నిజమా ఇదంతా? 100% చెప్తున్నా కదా, నా అడ్వకేట్లు అందరు గవర్నమెంట్ అడ్వకేట్లే. అన్ని కోట్ల వేల కోట్లు ఉంటే ప్రైవేట్ లాయర్లను పెట్టుకుంటాం కదా, ఎందుకు గవర్నమెంట్ లాయర్లను పెట్టుకోవాలి? సోమత లేకనే కదా. ఇప్పటికి కూడా చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ ఎంక్వైరీ చేశారు కాబట్టి వాళ్ళకి ఏంటిది ఏందనేది తెలుసు. అరెస్ట్ అయ్యే ముందు మిమ్మల్ని ఎక్కడ అసలు పోలీసులు క్యాప్చర్ చేసిండ్రు, ఏడ మిమ్మల్ని తీసుకొచ్చిండ్రు, ఏం జరిగింది అసలు? ఆ అరెస్ట్ జైలుకు పోయే ఒక రోజు ముందు మీ గతం చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటిది అనేది మోకిల పిఎస్ నుండి వచ్చారు. పాపం వాళ్ళు బాగా తిరిగిందంట. వాళ్ళకు కూడా మిమ్మల్ని కూడా ఏమైనా ఇబ్బంది పెట్టుంటే హర మహాదేవ్. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, నేను ఎక్కడెక్కడ వెళ్ళాను ఏంటిది అనేది. ఖండ్వా డిస్టిక్, ఓంకారేశ్వర్, దాని తర్వాత ఉజ్జయిన్, ఇట్లా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. మీరు కావాలంటే మీరే వెళ్ళి స్వయంగా వాళ్ళని అడగండి, అక్కడ మరి ఆమెను ఎంక్వైరీ చేశారేమో అక్కడ ఏంటిదని. నాకు ఢిల్లీ దగ్గరలో మేము ఒక దగ్గర భోజనం ఇలా వంట వండుతూ ఉంటే అప్పుడు వచ్చి పట్టుకున్నారు, తీసుకొని వచ్చారు. కానీ వాళ్ళైతే ఎంక్వైరీ చేశారు కదా, ఏంటిది వాట్ ఈజ్ వాట్ అనేది. అది మీడియా వాళ్ళే వెళ్ళి అడగండి, కావాలంటే వాళ్ళే చెప్తారు స్వయంగా. మరి అక్కడ వాళ్ళు ఏమన్నారు, అక్కడ దొంగ అన్నారా, లంగా అన్నారా, లేకుంటే ఇక్కడే అంటున్నారా అనేది వాళ్ళ విజ్ఞప్తి. ఎంక్వైరీ చేయండి ఏదైతే. వెనకాల ఎవరో ఒక రాజకీయ పార్టీలు ఉన్నాయని ఒక జోరు ప్రచారం జరిగింది, అసలు నిజమా ఇదంతా? అది వాళ్ళకే తెలియాలి. ఇంకా నేను ఎవరు లేరు, రాజకీయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అందరు మీకు సమానమే, అంతే, అందరు కూడా కావలసిన వాళ్ళే అని మీ అభిప్రాయం? అంతే కదా, ఎవరినైనా ఒకటే కోణంలో చూస్తాం, మంచి కోణంలో. ఏంటమ్మా మరి రొటీన్ మీ జైల్లో పూజలన్నీ జరిగేటియా? పూజలు అంటే ధ్యానం చేసుకునేదాన్ని, ఒక గుడి ఉంటుంది,
వాళ్ళు తీసినప్పుడు ఇట్లా 15 days కు 12 days కు కోర్టు ఉంటుంది కదా, వీడియో కాల్. ఆ వీడియో కాల్ ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు లోపలనే ఒక చిన్న గుడి ఉంటుంది, అక్కడ పోయి దండం పెట్టుకున్నాం అంతవరకే. కానీ మీకు పూజ చేసుకోవడానికి ఈ వసతులు ఏం లేవు అందులో అలాంటివి ఏమి ఉండవు. దయచేసి ఎవరైనా కానీ జైలు జీవితాన్ని మాత్రం ఎప్పుడూ కోరుకోకండి. మీకంటూ మీ ఫ్యామిలీస్ ఉంటాయి, మీకంటూ మీ మీద ఆధారపడ్డ ఫ్యామిలీస్, మీ ఉద్యోగాలు, మంచిగా ఉండండి, మంచిగా జీవించండి. అంత ఆరోగ్యం మీరు అంతకుముందు నిండుగా నిగనిగలాడేటోళ్ళు, ఇప్పుడు అంతా బక్కజిక్కిపోయి ఇబ్బందికర పరిస్థితి, ఇదంతా లేదు అలానేం లేదు, ఇప్పుడు కూడా ఫిట్గానే ఉంటాం. ఎందుకంటే ప్రకృతి ఇప్పుడు ఇంత మంచి ప్రకృతిలో ఉన్నప్పుడు ఎనర్జీగానే ఉండాల్సింది. ఎందుకంటే పవిత్రమైన గంగా జలం, తర్వాత వాతావరణం కానీ, ఫ్రూట్స్ కానీ, చెట్ల ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం యథావిధిగా బాగానే ఉంటుంది. అమ్మ నాన్న అందరూ మీకోసం 4 నెలలు, ఎందుకు 4 నెలలు మీ బెయిల్ రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది అసలు? చెప్పాను కదా నేను, చిన్న చిన్న కేసులు, పెద్ద కేసులు కూడా కాదు, ఒకటేదో కరీంనగర్ కేసు పెద్దగా ఉంటుంది అందులో. అది కూడా పెద్దది కాదని నా దృష్టిలో నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఇందాక అన్నాను కదా, నేను టెస్ట్లకు రెడీగా ఉన్నాను. ఆ కేసులు నాకు వేరే లాయర్ని అడిగితే ఇలా సెక్షన్స్ ఉన్నాయంటే చెప్పిండు, ఇలా చీటింగ్ కేసు అని, అటెంప్ట్ టు మర్డర్ అని. అలా అటెంప్ట్ టు మర్డర్ చేయాలంటే ఎన్నో చేసి ఉండాల్సింది. అలా రేపులు అంటే నాకే అసలు తెలియదని నేను ఏడుస్తుంటే మళ్ళీ నేను ఎలా రేపు చేయగలుగుతాను? మీరు ఉద్యమం చేస్తానన్నారు కదా, అదే కామ కోరికలు తీర్చుకోవడానికి అయితే నేను ఇలా ఎందుకు బాయి గుండి తీర్చుకుంటా కదా. నేను ఒక అబ్బాయి గుండి కామ కోరికలు తీర్చుకుంటాను. ఏంటి అంటే మీరు జైలు నుంచి రాగానే ఫస్ట్ మీ దగ్గరికి ఎవరు వచ్చిండ్రు, ఎవరు కలిసిండ్రు? అంటే మీ కుటుంబ సభ్యులు, అమ్మ నాన్నని కలిసిండ్రా పోయి? మీ దగ్గరికి వాళ్ళు వచ్చిండ్రు? అమ్మ నాన్నకు కలవడం జరిగింది. కలిసిన తర్వాతనే నేను ఇటు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా కలవకుండా ఒక్కసారి కనబడకుండా వెళ్తే మళ్ళీ వాళ్ళు రోధిస్తూనే ఉంటారు అని ఇంకా కలవడం కూడా జరిగింది. కలిసిన తర్వాతనే యథావిధిగా మళ్ళీ బయటకు వచ్చేసాను. మళ్ళీ కోర్టులకు కూడా అటెండ్ అవ్వాలి. చూడాలి ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత. ఘోరమైన ఇబ్బంది అనుభవించినట్టు నాకు కూడా సమాచారం ఉంది. మామూలు ఇబ్బంది వాళ్ళు 7 రోజు లేదని కొంతమంది చెప్పిన పరిస్థితి. వాళ్ళే కాదు, నేను 7 రోజు అంటూ లేదు. ఎందుకంటే ఏమి చేయలేకపోయాను. అందరు అనుకున్నట్టు నేను నా స్వార్థానికి ఇప్పటికి కూడా నేను బతుకుతలేను. నాకు డబ్బు అంటే ఆశ లేదు. ఆశ్రమాలు పెట్టాలనో, గుడి కట్టాలనో, కూర్చోవాలి, ఇలా అందరిలాగా పీఠాలు వేసుకొని కూర్చోవాలి, అది ఆశ లేదు. అలాంటివి ఉంటే నేను ఈరోజు ఈ అడవులలో కూడా ఉండను, ఇలా బతకను కూడా. అది ఆశ లేదు కాబట్టే నేను జైలు జీవితం అనుభవించాను. అలా సంపాదించుకొని ఉంటే నేను ఎక్కడో కూర్చొని హ్యాపీగా నేను సొసైటీ కూడా రాకపోదును. నా అనుకునే వాళ్ళు, నమ్మే వాళ్ళే నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని ఏదో చేద్దాం, అది అయిపోవట్లా. ఇంత సొసైటీలో ఇంత పోరాటం చేయకపోదును కదా. ఏంటంటే ఏం చేయబోతున్నావు రానున్న రోజుల్లో? మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది? కార్యాచరణ యథావిధిగా అయితే కంపల్సరీ ఉంటుంది. బట్ కాంట్రవర్సీలకు వెళ్ళను. నేను పోలీస్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థను గౌరవిస్తాను కాబట్టి నేను కాంట్రవర్సీకి అయితే వెళ్ళదలుచుకోలేదు. సామరస్యంగా అంతే. ఏంటి సనాతన ధర్మం మీద ప్రచారం ఉండబోతుందా? తెలుగు రాష్ట్రాల్లో తిరగబోతున్నారా లేదా ఏంటి అసలు? నేను దేశ సంచారం కంపల్సరీ చేస్తాను. దేశ సంచారం అయితే ఎప్పుడు ఆపను. సనాతన ధర్మం గురించి ఎప్పుడు నేను నా వంతుగా నేను చేస్తూనే ఉంటాను. అఘోరి మాత చుట్టూ ఇప్పుడు అంతకుముందు ఒక కొటారి ఉండే, అటువంటి కొటారే అఘోరి మాతను జైలు పంపే స్థాయికి వచ్చిందని ఒక ప్రచారం ఉన్నది బయట. దాని గురించి మీరు ఏం చెప్తారు ప్రజలకు? దుష్ట శక్తులు అప్పుడప్పుడు రివర్స్ కొడుతుంటాయి, అదే జరిగింది అంతే. ఇంకా దాని గురించి ఇంకా జైలు జీవితం అంటే శ్రీకృష్ణుడు ప్లేస్కి వెళ్ళాను హ్యాపీగా, కొన్ని రోజులు బ్యాడ్ టైం అంతే. ఇంకా అది అందరికి వస్తుంది, నా లైఫ్లో వచ్చింది. బట్ వాట్ నెక్స్ట్ ఏంటి కార్యాచరణ, ఎలా ఎవరిని దగ్గరికి తీయాలి, ఎవరిని దగ్గరికి తీయద్దు, ఎలా ఉండాలి అనేది బాగా నేర్చుకున్నాను. అఘోరి మాత మీతో పాటు చాలా మంది అఘోరీలు నార్త్లో, కాశీలో ఉంటారు. ఇట్లా జరిగింది ఈ విధంగా
కొంతమంది మోసం చేసినంటే అందరూ ఏమైనా వచ్చే అవకాశం ఉండేనా? అటువంటిది ఏమైనా ప్రయత్నం జరిగిందా? కాంటాక్ట్స్ లేవు కదా ఎవరి దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే యథావిధిగా ఏదైనా సరే ఒకరికి ఒక సమస్య వచ్చిందంటే దానికి 10 మంది 20 మంది 100 మంది రావాల్సిన అవసరం లేదు. ఇలాంటి టైంలో వస్తే వాళ్ళని కూడా బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు మీరున్నారు, మీరు నా గురించి మీరే స్వయంగా వచ్చినా సరే మిమ్మల్ని కూడా అంటారా ఏదో ఒక వార్త రాస్తున్నాడు. ఇలాంటి దాంట్లో అందరికి రాలు. జరిగింది ఏదో జరిగిపోయింది. వాట్ ఈజ్ వాట్, నెక్స్ట్ ఏంటిది, ఎలా ఉండాలనేది బాగా నేర్చుకున్నాను జైల్లో. అఘోరి బేస్ తగ్గింది వాయిస్ది. ఎందుకు జైలనేనా, జ్యుడిషియరీ పోలీస్ పెట్టిన కేసులా, లేదంటే సిస్టమా, ఏంది అసలు? నేను ఒకటే, జైలు జీవితం అని అట్లా కాదు, లేదంటే న్యాయ వ్యవస్థ, నేను చెప్తున్నా కదా అందరి మీద నాకు గౌరవం ఉంది. బట్ నాకు ఆ పర్టికులర్ పీరియడ్ టైంలో అలా జరగాల్సిందే. వాట్ ఈజ్ వాట్ జరిగిపోయింది. దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఇక అంతే. ఇంకా ఏం చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఈ కేసుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లోనే ఉండబోతుందా, లేదంటే నార్త్కు? నేనైతే మొత్తానికైతే నార్తే, నార్త్లోనే ఉంటాను. ఒకవేళ చెప్పలేను, ఇక కేసులు తొందరగా కాకపోతే చూడాలి ఇంకా ఏం చేయాలి ఏంటనేది ఆలోచించుకొని నేను చూస్తాను. కానీ దయచేసి చెప్తున్నాను మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ ఇదే ఒకటే చెప్తాను. నేను కోర్టులకు తిరిగే టైంలో, నేను కోర్టు దగ్గర కనబడ్డా, కోర్టుకు వెళ్ళేటప్పుడు కనబడ్డా సరే కొద్దిగా నా మీద ఫోకస్ చేయకండి, నా దగ్గరికి రాకండి, నన్ను కొద్దిగా ప్రశాంతంగా ఉంచండి, మీరు బాగుండండి చాలు. భయపడుతుందా అఘోరి మాత ఇట్లా చెప్తూ? అంటే భయం అని కాదు, బట్ నా వల్ల నా కుటుంబం, నన్ను నమ్ముకున్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇంకా అందులో ఏంటంటే ఇప్పుడున్న ఈ కలియుగంలో సాక్షాత్తం భోలేనాథ్ వచ్చినా సరే ఇలాగే ప్రవర్తిస్తుంటారు. నేను కాదు, నా గురువులు కాదు, ఇంకో గురువు వచ్చినా సరే ఇలాగే ప్రవర్తించే వాళ్ళు, రాసే వాళ్ళు రాస్తూనే ఉంటారు, ప్రవర్తించే వాళ్ళు ప్రవర్తిస్తూనే ఉంటారు. వీళ్ళ గురించి ఆలోచించి నా సమయాన్ని వృధా చేసుకోలేను. నా పూజలని నేను టైం టు టైం, నా ధ్యానం టైం టు టైం ఉంటుంది. నేను ఇందులోనే ఉంటాను తప్ప ఇలాంటిది ఇంకా నేను ఎప్పుడు ఆలోచించని కూడా, నాకు వద్దు కూడా. ఇంకా గెటప్ అంతా చేంజ్ అయింది. ఏంటి న్యూ గెటప్ ఉండబోతుందా నెక్స్ట్, లేదంటే? ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫస్ట్ ఎలా ఉండే అఘోరి మాత, ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఆఫీస్కి వస్తారు ఒకసారి, ఆర్టీవీ ఆఫీస్కు చూద్దాం నాన్న. కోర్టుకు వచ్చిన టైంలో, ఆ టైంలో చూద్దాం. ఎందుకంటే ప్రజలకు కూడా చాలా క్లారిటీగా తెలవాలి. ఆర్టీవీకి నేను మాట ఇస్తే ఎప్పుడో ఇచ్చాను, ఆ మాట మీద బేస్ అయి ఉన్నాను కాబట్టి ఆర్టీవీకి వస్తే నా సర్జరీ సర్టిఫికేట్స్, నా బ్యాంక్ డీటెయిల్స్ నేను ఇస్తాను. ఎప్పుడో మాట ఇచ్చా కాబట్టి, మాట ఇస్తే అఘోరి మాట ఇప్పటికి కూడా అఘోరి మాత మాట మీద ఉంటుంది. నేను చెప్పడం కూడా జరిగింది యాంకర్ గారికి. నా డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాను ఇన్ని కోట్లు అన్నప్పుడు. నా ఈ సర్టిఫికేట్లు కూడా తీసుకొని వస్తాను. నాకు ఎప్పుడు సర్జరీ అయింది, వీళ్ళు ఎప్పుడు కాంట్రాక్ట్లోకి వచ్చారు, ఎలా జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్గా కంపల్సరీ నేను చెప్తాను. ప్రజలకు కూడా తెలియాలి నేను ఎందుకు ఇచ్చాను, ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది, వాట్ ఈజ్ వాట్ అని తెలియాలి. తెలిస్తేనే బాగుంటుంది, ఇంకొకరికి హాని జరగదు. సమాజంలో ఇదంతా జరగడం వల్ల మీకు చెడ్డ పేరు వచ్చిందని మీరు అనుకుంటున్నారా లేదా? నేను దీన్ని చెడ్డ పేరుగా అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పేరేంది నాన్న? మోసపోయినరా? బల్లగుద్ది చెప్తే మోసపోయా. దాంట్లో నేనే చెడ్డ పేరు కాదు కానీ మోసపోయాను అంతే. చెడ్డ పేరు అని ఎందుకు అనట్లేదు అంటే, నా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను నమ్మితే చాలు కదా, సొసైటీ మొత్తం నమ్మాలని లేదు. ఇప్పుడు కూడా భక్తులు వస్తున్నారు మీ దగ్గరికి ఫుల్గా, మీకోసం జైల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిండు, ఖచ్చితంగా అఘోరమ్మని కలవాలని కొంత ఉంటది. కానీ నిజమేనా? నా దగ్గర ఫోన్లు లేవు, ఏం లేవు. నేను ఎక్కడున్నా కూడా ఎవరికి తెలియదు, మీకు కూడా ఎవరు చెప్పారో తెలియదు. బట్ వచ్చారు, యథావిధిగా నడుస్తుంది. ఏం చెప్తారమ్మా అంటే నీ గురించి రకరకాలుగా మాట్లాడుకునేటోళ్ళకు మీరు ఏం చెప్తారు? అఘోరి మాత ఏం చెప్తారు? నేను ఇంకా బల్లగుద్దినట్టు చెప్తా. మీరు ట్రాన్స్ అనుకుంటారా, ఇటు మేల్ అనుకుంటారా, మీరు శ్రీనివాస్ అంటారా, ఏమంటారో అది మీ ఊహాగానం, మీరు ఏదన్నా అనుకోండి. బట్ నేనైతే ఇలాగే ధ్యానం చేస్తూ ఇలాగే పూజలలోనే ఉండాలి కాబట్టి ఇలాగే ఉంటాను. మీరు ఎన్ని నిందలు వేసినా, ఎంత తమ్నెయిల్స్ పెట్టినా,
ఎంత విమర్శించినా నాకేమి కాదు, కాబోదు కూడా. చివరిగా ప్రజలకు సంబంధించిన అంశం మీకు ఇంకోటి అడుగుతాను. మీరు మళ్ళీ అడుగుతున్నా, మీరు అఘోరిలా నటిస్తున్నారు. దీనికి బల్లగుద్దినట్టు చెప్తా, 100% అఘోరి. బట్ ఒక అఖాడ నుండి పేరు వచ్చిందో అట్లా అని కాదు. బట్ ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నామో అఖాడ నుండి కూడా బయటకు వచ్చామో యథావిధిగా దేశ సంచారం చేస్తూ. ఇప్పుడు మ్యారేజ్ లేదు, ఏం లేదు, అఖాడ మారుతుండ్రా, ఇంకో అఖాడకు పోతారా? చూడాలి, ఇంకా ఇదంతా కోట్లది వివరాలు అయిపోయిన తర్వాత అప్పుడు చూడాలి. నేను ఆలోచిస్తున్నాను కిన్నెర్ అఖాడకి వెళ్దామని. కిన్నెర్ మీన్స్ ఈజ్ టోటల్ ఇన్ ట్రాన్స్. ఇలా మా మేల్ నుండి ఫీమేల్ గా వెళ్ళిన వాళ్ళే అందులో ఉంటారు కాబట్టి నేను ఒకసారి అప్రోచ్ అవుదామని నేను కూడా అనుకుంటున్నాను. ఇదంతా క్లారిటీ వచ్చిన తర్వాత ఏంటి అనేది డిసైడ్ అవుతుంది. ఫర్దర్ గా అప్పట్లోపు మా గంగమ్మ, ఈ మంచి ప్రకృతి, మా భోలేనాథ్, మా కాళీమాత, అంతే. ఫైనల్ గా ఆర్టీవీ ద్వారా ప్రజలకు ఏం చెప్తారు? తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకు. మోసం చేసిన వాళ్ళు కూడా ఎక్కడున్నా బాగుండండి, ఇంకొకరిని మోసం చేయకండి దయచేసి. ఎందుకంటే ఒకరి జీవితం నాశనం చేయకండి. నాకంటే ఏం పోయేది ఏం లేదు, బట్ నార్మల్ పర్సన్స్ని చేస్తే వాళ్ళు కోలుకోలేరు, ఆత్మహత్యకు లేకుంటే ఫ్యామిలీస్ ఆగమైతే. అలా చేయకండి. మీరు ఆనందంగా ఉండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, ఎప్పుడు ప్రజలు కూడా బాగుండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను కోర్టులోకి వచ్చే టైంలో ఎక్కడన్నా నేను వస్తున్న హైవే త్రూనో లేకుంటే కోర్టు దగ్గరనో పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాలి. ఆ టైంలో నేను కనబడ్డా కూడా కొద్దిగా మీడియా వాళ్ళు, ప్రజలు కొద్దిగా నన్ను అవాయిడ్ చేస్తే బాగుంటుందని నేను మీకు జై భోలేనాథ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. చాలా క్లియర్ అండ్ కట్. అఘోరి మనోవేదనను చూపెట్టే ప్రయత్నమే ఈ ప్రయత్నం. వాస్తవానికి ఇంటర్వ్యూలో ముందులో కొంత ఇబ్బంది నాకు అనిపించిన, చాలా క్లియర్గా తల్లిదండ్రుల కష్టాలను గురించి చెప్పే ప్రయత్నం. దీంతో పాటు నాకు ఏ డబ్బులు లేవు, నా పరిస్థితి ఏంటో బహిరంగంగా చూపెడతా. మీ నాన్న గురించి మా నాన్న ఎలా అంటే ఒక మాట అన్నాడు, నీ కోసం నేను ఎడ్లు భూమి అమ్ముతా అనే మాట కంటే నువ్వు ఏది చేసినా దైవ కార్యం చేస్తున్నావు, భగవంతుడే ఉన్నాడు, నువ్వు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నావు అని ఆ ఒక్క మాట అన్నాడు. దానికి ఇప్పటికి కూడా నేను ఎంత పాదసేవ చేసినా తక్కువనే, అమ్మ నాన్నకి ఎంత చేసినా తక్కువనే. అందులో మా అక్క ఒక ఎట్లా అంటే ఒక పులిలాగా పోరాడింది. మా అక్కకు ఇంకా జీవితాంతం రుణపడి ఉంటాను. మా తల్లిదండ్రుల కడుపులో పుట్టడం నా అదృష్టం. జన్మనిచ్చిన భోలేనాథ్కు, కాళీమాతకు, పునర్జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురువులకు జై భోలేనాథ్, జై శ్రీ కాళీమాత్రే. ఇది పరిస్థితి. తను ఒక రకంగా బాధపడుతూ కన్నీళ్లు పెట్టే ప్రయత్నం. దీంతో పాటు తండ్రి, నువ్వు తప్పు చేయలేదు, నువ్వు చేసేది క్లియర్గా సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక దిశలో ఉన్నావు, నీకు ఎటువంటి ఏం జరగదు, మీ వెనక మేమున్నాం, నువ్వు తప్పు చేయలేదని నేను నమ్మానని చెప్పానని అఘోరి మాతో చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు నన్ను మోసం చేసిన వాళ్ళు కూడా, మళ్ళీ చెబుతున్నాను, నన్ను మోసం చేసిన వాళ్ళు కూడా బాగుండాలి, నాలాగా ఇంకోరికి చేయకండి. నన్ను క్లియర్గా అందరు కలిసి ట్రాప్ చేశారు, ఆ ట్రాప్లో నేను చిక్కుకున్నా, అందుకనే 4 నెలల జైలు జీవితం అనుభవించానని చెబుతున్నాను. 4 నెలల జీవితంతో పాటు ఇప్పటికీ జ్యుడిషియరీ మీద నాకు నమ్మకం ఉంది. నేను ఏ టెస్టులకైనా సిద్ధంగా ఉన్నా, పోలీస్ వ్యవస్థ మీద కూడా నాకు నమ్మకం ఉంది. ఇంతకు ముందులాగా ఇప్పుడు హల్చల్ ఉండదు, నా యథావిధి క్రియ ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక దిశలోనే నేను ఉంటున్నా, దేశ సంచారం ఉంటుంది. దీంతో పాటు నా ఆధ్యాత్మికతతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను పనిచేసే ప్రయత్నం చేస్తానని చెబుతున్న పరిస్థితి. వెంటనే నాకు సహకరించిన వారికి చాలామంది ఉన్నారు. ఎవరెవరు నేను కష్టకాలంలో ఉన్నానో ఆ సమయంలో సహకరించిన వాళ్ళను నేను మర్చిపోలేను, వారి పేరు కూడా మీ ముందు చెప్పను. ఖచ్చితంగా మీ ఆఫీస్కు, అంటే ఆర్టీవీ ఆఫీస్కి వచ్చి ప్రేక్షకులకు సంబంధించిన అంశాలను ప్రత్యక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తా. వారి గురించి నా ట్రాన్స్ సర్టిఫికేట్ నుంచి మొదలుకొని ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా అఘోరి శ్రీనివాస్ మాట్లాడిన పరిస్థితి. నేను అఘోరిని కాదని కొంతమందిని ఎవరైతే ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారో వారు నన్ను నమ్మకండి, నా దగ్గరికి రాకండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు వచ్చినా మీడియా కూడా
నాకు సహకరించాలి, దయచేసి నన్ను ఎక్కడా ఏడా చూపెట్టే ప్రయత్నం చేయొద్దు, నన్ను కలిసే ప్రయత్నం కూడా చేయొద్దని చెబుతున్న పరిస్థితి. నాగ్పూర్ నుంచి ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఒక దట్టమైన అడవి ప్రాంతంలో మనం అఘోరి శ్రీనివాస్తో ఈ ఇంటర్వ్యూ ప్రయత్నం చేశాం. అందులో ఆర్టీవీతో అఘోరి శ్రీనివాస్ చాలా సమయం తర్వాత కన్విన్స్ చేసిన తర్వాత ఒప్పుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో జైలుకు మాత్రం వెళ్ళకండి, ఆ జీవితం చాలా ఘోరంగా ఉంటుంది, అది నేను చెప్పలేను అని బాధపడుతూ మనోవేదనకు గురవుతున్న యథార్థం ఆర్టీవీతో కనబడింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.